హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకైతే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో దారుణంగా విఫలమైన టీమిండియా అప్కమింగ్ సిరీస్లపై ఫోకస్ పెట్టింది. ఈ నెల చివరిలో సొంత గడ్డపై ఇంగ్లాండ్తో అక్కడ వైట్ బాల్ సిరీస్ అయితే ఆడనుంది. ఇక ఆ తర్వాత వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దేనుంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనున్న విశేషం మనందరికీ తెలిసిందే. సో కాబట్టి మరి ఛాంపియన్స్ ట్రోఫీకి మరి ఎవరెవరు ఉంటారు అక్కడ స్క్వాడ్లో అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి అక్కడ రోహిత్ శర్మ ఉంటాడా, విరాట్ కోహ్లీ ఉంటాడా, మరి కెప్టెన్ ఎవరు, మరి అక్కడ టాప్లో అయితే మనకి లెఫ్ట్ హ్యాండర్ కావాలి, మరి ఏమైనా ఎస్ఎస్వి జైస్వాల్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా చివరికైతే చూస్తేందుకైతే ప్రయత్నించాలి. మరి అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి ఇద్దరు సీనియర్లు అక్కడ మరి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉంటారంటే ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అక్కడ ఓడిఐ ఫార్మేట్ అనేది విరాట్ కోహ్లీకి స్ట్రాంగెస్ట్ ఫార్మేట్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్ అయిన T20తో పోలిస్తే మరి విరాట్ కోహ్లీకి అచ్చచ్చిన ఫార్మేట్ వచ్చేసి ఓడిఐ ఫార్మేట్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అప్కమింగ్ వరల్డ్ కప్ రాక విరాట్ కోహ్లీ అయితే కంటిన్యూ అవుతాడు మన టీం తరపున. బట్ రీసెంట్గా చూసుకుంటే మరి ఫామ్ మాత్రం చాలా డేంజరస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒకటే ఛానల్లో అవుట్ అవుతున్నాడు, దట్టు స్పిన్నర్లో కూడా మంచిగా అయితే ఆడతలేడు. గతంలో మనం చూసినా అక్కడ మరి శ్రీలంక టూర్లో కానీ, ఇక ఆ తర్వాత అక్కడ మనం చూసుకుంటే న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కానీ చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. సో ఈ మ్యాచ్లో కూడా అక్కడ మరి దుబాయ్లో జరుగుతాయి కాబట్టి దుబాయ్లో కూడా స్లో పిచ్చెస్ అయితే ఉంటాయి. మరి ఆ స్లో పిచ్చెస్ మీద మరి ఏ విధంగా కంటిన్యూ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ విరాట్ కోహ్లీకి సూటబుల్ ఫార్మేట్ ఏదంటే ఖచ్చితంగా అది ఓడిఐ ఫార్మేట్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఆడతాడు. ఇక మరోవైపు రోహిత్ శర్మ కూడా మరి ఖచ్చితంగా మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఆడతాడు. దట్టు కెప్టెన్స్ కూడా రోహిత్ శర్మ చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. ఎందుకంటే అక్కడ మనకి రీసెంట్గా అక్కడ మరి T20 వరల్డ్ కప్ గెలిపించిండు. మళ్ళీ అక్కడ చూసుకుంటే మరి కెప్టెన్సీ ఆప్షన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడలేవు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి రోహిత్ శర్మనే కెప్టెన్సీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. బట్ రీసెంట్గా చూసుకుంటే చాలా విమర్శలు అయితే పొందుతున్నాడు. బట్ తన బ్యాట్తోనే వాళ్ళందరికీ కూడా సమాధానం అయితే చెప్పలే. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మరి రోహిత్ శర్మకి యాజ్ ఏ కెప్టెన్గా అండ్ యాజ్ ఏ ప్లేయర్గా చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ అక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ అనేది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడు. దట్టు కెప్టెన్స్ కూడా చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మరి అక్కడ వైస్ కెప్టెన్గా మరి బుమ్రాని అయితే నియమిస్తారట. రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ అక్కడ ఇంకా బుమ్రా ఇంజురీ అప్డేట్ మనకైతే రాలేదు. సో కాబట్టి ఒక్కరిగిட்ட ఫుల్లీ ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి బుమ్రానే వైస్ కెప్టెన్గా ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా నడుతుంది. ఎందుకంటే మరి గతంలో మనం చూసినాక వైట్ బాల్ ఫార్మేట్కి మొత్తం అక్కడ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అయితే శుభ్మన్ గిల్కే తెచ్చిళ్ళు. బట్ శుభ్మన్ గిల్ రీసెంట్గా చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. అతని ప్లేస్ కూడా గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే ఒకవేళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా జైస్వాల్ కూడా సీన్లోకి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ ఆడుతుంది. ఒకవేళ ఓపెనింగ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ జైస్వాల్ని కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. జైస్వాల్ కూడా చాలా మంచి రికార్డ్ అవుతుంది. డొమెస్టిక్లో విజయ్ హజారీ ట్రోఫీలో డబుల్ సెంచరీస్ కూడా అతనికైతే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి అతను కూడా సీన్లోకి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. ఇవన్నీ చూసుకుంటే మరి వైస్ కెప్టెన్స్ అయితే ఖచ్చితంగా బుమ్రాకే ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. ఇక వికెట్ కీపర్స్గా కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అక్కడ స్క్వాడ్తోని. ఇక బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమి వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో అక్కడ హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత వరల్డ్ కప్లో మనం చూసినాక ఓడిఐ వరల్డ్ కప్లో 2023లో హార్దిక్ పాండ్యాకి ఇంజూరీ అయిన తర్వాత మరి ఇంకొక ఆల్రౌండర్ అయితే మనమైతే మిస్ అయినాం. మొత్తం టీమ్ కాంబినేషన్ మొత్తం అక్కడ డిస్టర్బ్ అయిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మళ్ళీ అక్కడ అలా జరగకూడదంటే ఖచ్చితంగా నితీష్ కుమార్ని అయితే స్క్వాడ్లో అయితే ఉంచాలి. సో కాబట్టి ఖచ్చితంగా మరి నితీష్ కుమార్ రెడ్డి వైపు కూడా సెలెక్టర్స్ అక్కడ ఆలోచించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా నడుతుంది. మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు అక్కడ మనకి ఖచ్చితంగా జైస్వాల్ వైపు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా నడుతుంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ అటు ఇటుగానే ఉంది తన ఫామ్ అయితే. సో కాబట్టి మరి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలని కూడా ఖచ్చితంగా రోహిత్ శర్మతో పాటు జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిగితే బెటర్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఫైనల్గా ప్రాబబుల్ స్క్వాడ్ చూసుకుంటే అక్కడ మరి బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్. ఇక బౌలర్స్ వచ్చేసి కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్. ఖచ్చితంగా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది.
రీసెంట్గా మరి డొమెస్టిక్లో అక్కడ హర్షదీప్ సింగ్ కూడా చాలా బెటర్ ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు విజయ్ హజారే ట్రోఫీలో. సో కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ హర్షదీప్ వైపు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడుతుంది. ఇంకా బ్యాకప్స్ అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ కానీ, తిలక్ వర్మ కానీ వీళ్ళు కూడా మనకైతే కనబడుతున్నారు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణయ్ వీళ్ళు కూడా అక్కడ మనకైతే కనబడుతున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే స్క్వాడ్ మాత్రం చాలా బెటర్ అవుతుంది. అక్కడ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఆడతారు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా మరి ఇంజరీ నుంచి అయితే ఇంకా మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేవు. సో ఖచ్చితంగా అతనైతే ఫుల్లీ ఫిట్ ఉంటే ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఆడతాడు. ఇక మొహమ్మద్ షమి కూడా మరి అక్కడ ఎన్సీఏ నుంచి అయితే క్లియరెన్స్ అయితే రాలేదు, ఫిట్నెస్ క్లియరెన్స్. సో కాబట్టి ఒకవేళ క్లియరెన్స్ అయితే ఖచ్చితంగా మొహమ్మద్ షమి అయితే స్క్వాడ్లో అయితే ఉంటాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ వీళ్ళందరూ కూడా స్క్వాడ్లో అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే చాలా బెటర్ అవుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క స్క్వాడ్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.